ఆగస్టు నెల నుండి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా భారతదేశం అప్పటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. అయినా కూడా అక్కడ దాడులైతే ఆగడం లేదు. ముఖ్యంగా తాత్కాలిక ప్రభుత్వం అయినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం పట్టించుకున్నట్లుగా వ్యవహరిస్తుంది. అంటే చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తుంది. భారతదేశం ఎంత ఆందోళన చేసినా కూడా కనీసం పట్టించుకోలేదు. కొన్ని వందల దాడులు అయితే హిందువులపై జరిగాయి. వందలు కావచ్చు, వేల కావచ్చు. మొత్తానికి ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయింది. ఆమె వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి భారతదేశం రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆమె భారతదేశంలో సేఫ్టీగా ఉంది. ఇక్కడ భారతదేశంలో సేఫ్టీగా ఉండడం కూడా బంగ్లాదేశీయులకి నచ్చడం లేదు. దీని గురించి కూడా వాళ్ళు కొంతవరకు అక్కడ హిందువుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది కాకుండా రిజర్వేషన్ కోసం చేసినటువంటి ఈ దాడులు హిందువులపై దాడులకు మళ్లించారు. అంటే ఇది ఎంత పక్కా ప్లాన్తో చేశారో అర్థం చేసుకోండి. అయితే ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 వరకు మాత్రమే 88 దాడులు చేసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఒప్పుకుంది. ఎప్పుడు ఒప్పుకుంది? మన విదేశీ వ్యవహారాల కార్యదర్శి అయినటువంటి విక్రమ్ మిశ్రీ గారు బంగ్లాదేశ్ వెళ్ళిన తర్వాత మొన్న 9వ తారీఖు వెళ్ళడం, ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యదర్శుల్ని అలాగే మహమ్మద్ యూనస్ను కూడా కలవడం జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఈ విధానాన్ని ఒప్పుకుంది. 88 సార్లు హిందువులపై దాడులు అయితే జరిగాయి. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 వరకు 70 మందిని అయితే దాదాపు అరెస్టు చేశాం. ఇంకా ఈ అరెస్టులు పెరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 22 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగాయో మేము చెప్తాము. ఇవన్నీ కూడా లెక్కలు తేలుస్తాము. ఇంకా అరెస్టులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని భారతదేశానికి చెప్పడం అయితే జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే జరిగింది. ఇప్పుడు మన విదేశీ వ్యవహారాల కార్యదర్శి బంగ్లాదేశ్లో పర్యటించిన తర్వాత ఈ నిజాలన్నీ చెబుతున్నారు వాళ్ళు. మరి ఇంకా ఎన్ని నిజాలు దాచారో తెలియదు. కానీ నిజం చెప్పాలంటే దాదాపు 600-700 దాడులు అయితే బంగ్లాదేశ్ హిందువులపై జరిగాయి. కొన్ని వేల మంది అయితే ఊచకోతకు గురయ్యారు. ఇంతేకాకుండా ఇస్కాన్కి సంబంధించినటువంటి వారందరినీ కూడా కొట్టేస్తున్నారు. అంటే హిందువులు ఆల్రెడీ కొడుతున్నారు, దాడులు చేస్తున్నారు. ఇస్కాన్కి సంబంధించినటువంటి వారు దొరికితే కనుక చంపేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చిన్మయ్ కృష్ణదాస్ని అరెస్ట్ చేయడం, ఆయనకి బెయిల్ రాకుండా చేయడం, మరో 17 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారు, ఎంత కక్షపూరితంగా చేస్తున్నారు అనేది అక్కడ బంగ్లాదేశ్లో తెలుస్తున్నటువంటి మాట. అంతేకాదు భారత్కి వ్యతిరేకంగా సరిహద్దుల్లో టర్కిష్ డ్రోన్లను కూడా మోహరించడం జరిగింది. ఇటు పాకిస్తాన్ కూడా డ్రోన్లను తీసుకొస్తుంది. ఇక్కడ ఆయుధాల నుంచి డ్రగ్స్ ఇలాంటివన్నిటిని కూడా సరఫరా చేయడానికి అయితే ఉపయోగిస్తుంది. ఇలాంటి సమయంలో మనం శత్రు దుర్భేద్యమైనటువంటి డ్రోన్లని, ఆయుధాలను కూడా మనం కూడా అక్కడ ఆ వ్యవస్థను అయితే కట్టుదిట్టం అయితే చేయడం జరుగుతుంది. అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎవరి సహాయంతో ఇవన్నీ చేస్తున్నాయి అన్నది కూడా భారతదేశం పసిగట్టాలి కూడా.